నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. KGF 1, KGF 2 ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంది అభిమానుల్ని అండ్ ఇంకా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్న యష్ 2022లో KGF 2 రిలీజ్ అయింది. తర్వాత మళ్ళీ దాదాపు 4 years గ్యాప్ తర్వాత ఈ రోజు టాక్సిక్ మూవీ రిలీజ్ అయింది. సో టాక్సిక్ సినిమా ఎలా ఉంది? సో ఫస్ట్ నుంచి కూడా మంచి బజ్ అనేది క్రియేట్ అయింది, కాకపోతే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో ఫైనల్లీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మంచి కలెక్షన్స్ కూడా, బుకింగ్స్ కూడా చూపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఒకసారి టాక్సిక్ ఎలా అనిపించింది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి సార్ టాక్సిక్ అంటే ట్విట్టర్ లో ఒకటి బాగా వైరల్ అవుతుంది, యష్ది స్పీచ్, సినిమాని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు, మేమేమి పెద్దగా చేయలేదు అనేది బాగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది మీకు? అంటే ఆయన ఏదో కొంచెం సబ్మిసివ్గా మాట్లాడాడు, కానీ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు అనేది నిజం. ఓకే, ఖర్చు పెట్టారు, అది కనిపించింది తెర మీద. అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ బాగానే ఉంది. వాళ్ళు టార్గెట్ చేసినటువంటి ఏరియా ఒక వైలెంట్ బ్యాక్డ్రాప్లో సినిమా వెళ్ళాలి అని అనుకున్నారు. ఒక వైలెంట్ బ్యాక్డ్రాప్లో వెళ్ళటానికి ఒక ఇంటెన్స్ స్టోరీ ఉండాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆ తెలిసిన నేపథ్యంలో ఒక దిగువ స్థాయి జీవితం, అంటే మనం అధో జగత్ సహోదరులు అంటాం. ఓకే, ఈ దిగువ స్థాయిలో జీవితం గడిపేటువంటి ఇద్దరు పిల్లలు, ఒక అక్క తమ్ముడు, వాళ్ళ ఆధారం కోల్పోయి, అంటే ఆధారం కోల్పోవడం అంటే తల్లి చనిపోయిన తర్వాత ఏమిటి జీవితం అనేది ఒక గందరగోళం. ఎవరు తిండి పెట్టని పరిస్థితి, తమ తిండి తామే సంపాదించుకుని తినాల్సిన కండిషను, వాళ్ళ వయసు అది కాదు. అక్కడి నుంచి వాళ్ళు నగ్నంగా ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతారు. అక్కడి నుంచి ఈ ప్రపంచాన్ని కాంకర్ చేయాలి అని అనుకుంటారు. ఆ కోరిక ఎలా తీర్చుకున్నారు అనేది కథ. అయితే ఈ ప్రయాణంలో వాళ్ళకి చాలా రిలేషన్స్ కలుస్తాయి. ఆ రిలేషన్స్లో అన్నీ ప్రాపర్ రిలేషన్స్ అని చెప్పలేం, కానీ ఆ రిలేషన్స్ విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం నుంచి జడ్జి చేసుకుని వేటిని ఉంచుకోవాలి, వేటిని వదులుకోవాలి అనేది కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది, అన్ని సంబంధాలు మనసుకు తీసుకునేవి కాదు అని ఒక డైలాగ్ ఉంది. అది నిజమే. అదే ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి ఆ క్యారెక్టర్స్కి వంటబట్టినటువంటి జ్ఞానం. అయితే ఈ క్యారెక్టర్స్ కొన్ని రిలేషన్స్ని స్ట్రెయిన్ చేస్తాయి. స్ట్రెయిన్ చేయకూడని రిలేషన్స్ని స్ట్రెయిన్ చేయటం వలన వాళ్ళ జీవితానికి అది ఎలా ఎదురు తిరిగి నడిపినాయి అనేదే మిగిలిన కథ. సగం సినిమా వాళ్ళు ఎస్టాబ్లిష్ కావటానికి, కాంకర్ చేయటానికి, అలాగే ఆ ప్రయాణానికి కేటాయిస్తే ఈ ప్రయాణంలో ఎదురైనటువంటి అనుభవాలు, వాళ్ళ జీవితంలోకి వచ్చినటువంటి రిలేషన్స్, ఆ రిలేషన్స్ పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు, ఆ వ్యవహరించిన తీరు వలన తగిలినటువంటి ఎదురు దెబ్బలు, ఇది మిగిలిన కథ. ఇలా నడిపేశారు. ఇందులో ఈ రిలేషన్స్ అనే ఏరియాలో పర్టికులర్గా ఆవిడ డైరెక్టర్ గారు గీతూ మోహన్ దాస్ గారు విమెన్ రిలేషన్స్ని కొంచెం ఓవర్గా అక్కడ నడిపారు కథని. అంటే గన్స్ అండ్ గర్ల్స్ అన్న పద్ధతిలో వెళ్ళింది. అంటే ప్రతి సన్నివేశంలోనూ కనీసం 2 బుల్లెట్లు పేలకుండా, అది రొమాన్స్ కూడా, రొమాన్స్ విత్ బుల్లెట్ సౌండ్, ఈ పద్ధతిలో వెళ్ళింది ఆవిడ. వెళ్ళటం వలన ఇది క్విజ్ పోటీ పెట్టచ్చు ఎవరైనా. ఈ సినిమాలో టోటల్గా దాదాపు 1,28,00,000 బుల్లెట్లు వాడారని, ఒక 28 నుంచి 30 లక్షల తుపాకులు వాడారని చెప్పచ్చు. ఎవరైనా కాదు అని ప్రూవ్ చేస్తే మేము మళ్ళీ సినిమా చూడండి, వెళ్ళి బుల్లెట్లు లెక్కెట్టండి అని చెప్తే కలెక్షన్స్ పెరగచ్చేమో. కానీ ఈ వైలెన్స్ డోస్ అనేది కొంచెం మితిమీరింది. ఎప్పుడైతే ఈ వైలెంట్ టింట్ ఎంచుకున్నారో, ఆ ఎంచుకున్న టింట్ అనేది మూడ్ ఆఫ్ సినిమాని మార్చింది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి కథలు, నిజానికి మనం ఇలాంటి కథలు చాలా చూసాం. నాయకుడు బాంబేలోకి అనుకోకుండా ప్రవేశించి, ఇది గాడ్ ఫాదర్ ఫార్ములానే. ఎనీ మాఫియా కథకి పునాది ఒక అనాథ.
అయితే ఇక్కడ అనాథకి ఒక అక్క కూడా తోడవుతుంది. ఇది కొత్తగా ఫీల్ అయింది ఆవిడ. అంటే మనం ఏం కంట్రిబ్యూట్ చేయొచ్చు ఈ గాడ్ ఫాదర్ స్టోరీకి అనుకుంది ఆవిడ. అనుకుని ఒక అక్క పాత్రని అటాచ్ చేశారు. ఆ అక్క పాత్ర ద్వారా ఏదో సాధించాలి అనుకున్నారు, కానీ వాళ్ళ డ్రైవ్ హీరో క్యారెక్టర్ మీదే వెళ్ళింది. ఓకే. అయితే ఇక్కడ ఈ గిల్ట్ తాలూకా వ్యవహారం తీసుకురావాలి అని అనుకున్నారు. అంటే చేసుకుంటూ వెళ్ళిపోతారు. కర్మణ్యే వాధికారస్తే అని భగవంతుడు గీతలో చెప్పినట్టు, కర్మలు చేయుటయందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితములందు లేదు అనే పద్ధతిలో ఎక్కడికక్కడ క్రైమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని ఫలితం ఏమిటి అనేది పట్టించుకోకూడదు అనేది ఒక కౌంటర్ సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం పునాదిగా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు అమరదీపం సినిమా ఆ పునాదిలోనే తీశాడు. అయితే ఆ సినిమాలో కూడా ఒక గిల్ట్ వెంటాడుతుంది. అక్కడ అది ఒక రకమైన గాడ్ ఫాదర్ స్టోరీనే. ఈ గిల్ట్ వెంటాడటం మొదలుపెట్టిన తర్వాత జీవితాలు సంక్షోభంలోకి వెళ్తాయి. మాఫియా డాన్ జీవితం కూడా అలాగే అవుతుంది. ఆ నేరేటివ్లోనే ఈ కథ కూడా నడిచింది. అయితే దాన్ని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేకపోవడం అనేది ఇక్కడ నడిచినటువంటి ఇబ్బంది. అంటే కాన్వర్జేషనల్ డ్రామా లేదు సినిమాలో. ఎప్పుడైతే కాన్వర్జేషనల్ డ్రామా మిస్ అవుతుందో ప్రతి సంఘటనకి ఎండ్ పార్ట్ మాత్రమే మనం తెర మీద చూస్తాం యాజ్ ఏ ఆడియన్. దాంతో ఏమిటి గొడవ అనేటువంటి ఒక చిన్న డిస్కంఫర్ట్ మొదలవుతుంది ఆడియన్స్కి. మొదలైన దగ్గర నుంచి డిస్కనెక్ట్ అవ్వటం మొదలవుతుంది. అది ఇబ్బందికరంగా మారింది. నేను తెలుగు ఆడియన్స్ పర్సెప్షన్లో చెప్తున్నాను విషయాన్ని. ఈ వైలెంట్ డోసేజ్ అనేది బాంబేలో బాగానే వర్కౌట్ అవుతుంది అనేది రీసెంట్ మన ఎక్స్పీరియన్స్. బాంబే కూడా కాదు, యాక్చువల్గా హిందీ బెల్ట్లో వైలెన్స్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఆ ప్రకారం పాన్ ఇండియా సినిమా అంటే కనీసం ఈ డోసేజ్లో వైలెన్స్ ఉండాలి అనేది మన వాళ్ళు ఫిక్స్ అయినట్టుగా కనిపించింది. మనం ఈ రీసెంట్గా పాన్ ఇండియా మార్కెట్లో సక్సెస్ అయిన చాలా సినిమాల్లో వైలెన్స్ డోస్ కొంచెం మోతాదుకు మించే ఉంటుంది. కనుక వీళ్ళు కూడా బహుశా ఆ భ్రమకి గురై ఆ వైలెన్స్ డోసేజ్ పెంచారేమో. పైగా వీళ్ళు గ్లోబల్ మార్కెట్కి వెళ్ళారు. గ్లోబల్ మార్కెట్ని కనెక్ట్ చేయటం కోసమే వీళ్ళు గోవా నేపథ్యానికి వెళ్ళారు. గోవా నేపథ్యంలో ఇది పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న రోజుల్లో అక్కడ జరిగినటువంటి గ్యాంగ్ వార్స్ బ్యాక్డ్రాప్లో సినిమాని మొదలుపెట్టి 67 వరకు నడిపారు. 47లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ గోవాకి రాలేదు. డయ్యూ డామన్ వాటికి కూడా రాలేదు. కాబట్టి ఆ మూడు వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. పోర్చుగీస్ వారి కంట్రోల్లో ఉండేది, ఫ్రెంచ్ వారి కంట్రోల్లో కొన్ని ఉండేవి. ఆ టైంలో జరిగినటువంటి గ్యాంగ్ వార్సు, మాఫియా గొడవలు, ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆ కాలం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పడిన తిప్పలు, అవన్నిటి మీద మేకింగ్ కాస్ట్ చాలా పెరిగింది సినిమాకి. ఎప్పుడైతే ఆ బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయటం మొదలుపెట్టిందో మీరు చెప్పదలుచుకున్న కథాంశంలో ఆ సాంద్రత తగ్గుతూ వచ్చింది. దాని ప్రభావంతో సినిమా చూసి వచ్చిన వాళ్ళు కథ ఏముంది దీనిలో అని మాట్లాడుతున్నారు, కానీ కథ ఉంది. వాళ్ళొక స్కెలిటన్ డిజైన్ ఉంది అక్కడ. కాకపోతే ఆ టింట్ వైలెంట్ టింట్లో వెళ్ళటం వలన అది సరిగా ఎంబోజ్ కాలేదు అంతే. అందుకని గీతూ మోహన్ దాస్ గారు చాలా శ్రమించి చాలా కష్టపడి ప్రతి సన్నివేశాన్ని ఇక్కడ క్యారెక్టర్స్ బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, కాకపోతే వాటి మధ్య కాన్వర్జేషనల్ డ్రామా లేకపోవడం, ఈ రిలేషన్ అనగానే కేవలం అది బెడ్కి పరిమితం చేయటం, అలా కాకుండా కూడా మానవ సంబంధాలు, పెయిన్ఫుల్ రిలేషన్స్ నడపచ్చు. సలీం జావేదులు ఆ హ్యూమన్ రిలేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అద్భుతమైన ప్రయోగాలు చేశారు. ప్రతి సినిమాలోనూ హీరో క్యారెక్టర్కి ప్యారలల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ప్రాణ్ గారు చేసేవాడు ఆ రోజుల్లో. అది ప్రతిదీ వర్కౌట్ అయింది. ఈవెన్ డాన్లో వర్కౌట్ అయింది, షోలేలో వర్కౌట్ అయింది, దీవార్లో వర్కౌట్ అవుతుంది. అలా ప్రతి సినిమా. జంజీర్లో ఆ షేర్ ఖాన్ క్యారెక్టర్ అద్భుతం. ఏది హీరో క్యారెక్టర్కి ప్యారలల్ క్యారెక్టర్. అలాంటి ఒక బలమైనటువంటి క్యారెక్టర్ ఏది కనబడలేదు ఈ సినిమాలో. సీన్స్ కూడా బోల్డ్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీస్ తో చూడడం కష్టం అంటున్నారు. ఒక మేల్ డైరెక్టర్ తీసుంటే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఉండేదంటారు ఈ సినిమా.
మేలా ఫిమేలా అనేది కరెక్ట్ కాదండి. అసలు ఆ యాంగిల్లో చూడటమే తప్పు. ఓకే. ఒక డైరెక్టర్ ఒక కథను చెప్పదలుచుకున్నప్పుడు ఆ కథలో ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్తారు. ఓకే. ఇది విమెన్ డైరెక్టర్ ఇలా తీశారు అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక రిలేషన్, ఇప్పుడు ఓ పేపర్లో ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అవుతుంది, ఒక భర్తని చంపేసిన భార్య అని రిపోర్ట్ అవుతుంది, ఏదో అక్రమ సంబంధము ఆ రిలేషన్లో నుంచి ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది అనే కథ రిపోర్ట్ అయినప్పుడు ఎవరైనా ఒక మహిళా దర్శకురాలు ఆ కథని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళి ఇన్డెప్త్ రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ ఎవరిది తప్పు అనే యాంగిల్లో ఆవిడదే కరెక్ట్ అని కనుక ఈవిడ ఫీల్ అయితే అప్పటికే మీడియా ఏం చేసుంటుంది, ఆవిడది తప్పు అని ఎస్టాబ్లిష్ చేసుంటుంది బ్రెయిన్స్లో. అది సాటిస్ఫై చేస్తుంది చాలామందిని. అయితే ఈ మహిళా దర్శకురాలు దీన్ని జస్టిఫై చేయటానికి ప్రయత్నం చేస్తే మహిళా దర్శకురాలు ఇలాంటి కంటెంట్ ఎంచుకోవడం ఏమిటి అన్న దగ్గర నుంచి మన దగ్గర మాటలు మొదలవుతాయి. అంటే నైతిక కోణంలో జీవితాలని, క్రియేటివిటీని దర్శించటంలోనే దౌర్భాగ్యం ఉంది. అందుకని గీతూ మోహన్ దాస్ గారి తప్పు ఉంది, ఆవిడ ఇలాంటి సినిమాలు తీయకూడదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి విజయ నిర్మల్ గారు అద్భుతమైన యాక్షన్ సినిమాలు చేశారు కదా. ఆవిడ చేసినటువంటి కిలాడి కృష్ణుడు సినిమాలో కూడా రేప్ సన్నివేశాలు కలవు. ఆ రోజు కూడా ఇలాంటి చర్చే వచ్చింది. ఆవిడ మీద ఒక బ్రాండ్ కూడా వేశారు, లేడీ కేఎస్ఆర్ దాస్ అన్నారు ఆవిడ అవేమి పట్టించుకోలేదు. ఆవిడ పద్ధతిలో ఆవిడ సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి అది మేలా ఫిమేలా అన్నది కాదు. అంటే యష్ కూడా ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు అన్నట్టు కూడా వినిపిస్తుంది సార్. అట్లా ఏమైనా అనిపించింది? అంటే కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ ఉంది సినిమా మీద, హ్యాంగ్ ఓవర్ ఉంది, దానిలో నుంచి బయటకు రావటం జరగాలి. అంటే నటుడిగా తను బయటకు వచ్చాడు. అంటే ఈ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ చూపించే ఒక అవకాశం దొరికింది, దాన్ని వినియోగించుకున్నాడు. కాకపోతే సినిమాలో వచ్చిన గొడవ ఏంటంటే వీళ్ళు అనుకున్న క్యారెక్టర్స్, ఆ అక్కగారి పాత్ర, తమ్ముడు గారి పాత్ర, ఆ తమ్ముడు గారి జీవితంలోకి వచ్చే మహిళల పాత్ర అక్కడ లొకేట్ చేశారు, కానీ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ అవుట్ ఫోకస్లో వెళ్తాయి. అది జరగకుండా ఉంటే బాగుండేది. ఎప్పుడైతే అది జరిగిందో మీరు ఎండ్ రిజల్టే చూసుకుంటూ వెళ్తారు సినిమా అంతా. ఎండ్ రిజల్ట్ వీరు వారిని కాల్చుటయో, వారు వీరిని కాల్చుటయోగా నడుస్తుంది. అందుకని ఆ వైలెంట్ టింట్ అనేది ఇబ్బంది పెట్టింది సినిమాని. అందుకని ఆడియన్స్ని ప్రాపర్గా కనెక్ట్ చేసుకోలేకపోయింది అనే మాట నిజం. ఫ్యామిలీస్ చూసే ఛాన్స్ ఉందంటారు అసలు? ఫ్యామిలీస్తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్తారని నేను అనుకోవడం లేదు. యూత్ అయితే వెడుతుంది, యూత్ పెడుతుంది సరదాగా. అదేమీ పెద్ద బోల్డ్, అంత పెద్ద బయట చర్చ జరిగినంత లేదు సినిమాలు. డైలాగ్స్ కొన్ని బాగానే వెళ్ళినాయి, కొన్ని డైలాగ్స్ బాగానే రిజిస్టర్ అయ్యే డైలాగ్స్ కూడా ఉన్నాయి సినిమాలో. ఎప్పుడైతే ఈ వైలెంట్ టింట్ వెళ్ళి కాన్వర్జేషనల్ డ్రామా మిస్ అయిందో, ఆ ఉన్న ఏరియాలో కొంత పొయిటిక్ డైలాగ్స్ నడిపారు వీళ్ళు. ఎప్పుడైతే ఆ పొయిటిక్ స్టైల్ వెళ్ళిందో వీళ్ళు అందరు ఆడియన్స్ని పట్టుకోలేకపోయారు. అది ఒక ప్రాబ్లం. అందువలన కూడా సినిమా గురించి డివైడ్ టాక్ రావడానికి కారణాల్లో అదొక కారణం. కలెక్షన్స్ పరంగా మరి ఏ విధంగా కలెక్షన్స్ ఉండొచ్చు? ఇరుముడి మీద ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్? ఇరుముడి మీద ఈ ప్రభావం ఏముండదండి. అంటే డే వన్ స్క్రీన్ షేరింగ్ ఎక్కువ వెళ్ళింది, షో షేరింగ్ కూడా ఎక్కువ వెళ్ళింది టాక్సిక్కి. అది అనివార్యం, అది గ్లోబల్ సినిమా. కాబట్టి ఇరుముడికి ఏ విధంగానూ పోటీ కూడా కాదు ఈ సినిమా. దాని టార్గెట్ 300 crores, ఏది ఇరుముడి టార్గెట్. అది రీచ్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్తో ఉన్నారు జనాలు. అయితే ఈ సినిమాకి కనీసం 2000 కోట్లు వస్తే ఇది సూపర్ హిట్ కింద చెప్పుకుంటారు. 1000 కోట్లు వస్తే యావరేజ్ సినిమాగా చెప్పుకుంటారు. 1200 కోట్లు వస్తే అబోవ్ యావరేజ్. 1500 దాటితేనే హిట్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో. ఇది గ్లోబల్ మార్కెట్ సినిమా. కాబట్టి ఇది 2000 వస్తే అబోవ్ యావరేజ్ సినిమాగా చెప్పుకునే సందర్భం. కానీ అంత అవుతుందా అనే డౌట్ మొదలైంది ఇప్పుడు. అందుకని ఇరుముడి దాని వసూళ్లు కూడా అలాగే ఉంటున్నాయి. అంటే తెలుగు ఆడియన్స్ అయితే డివైడ్ అయ్యారు. తెలుగు ప్రాంతాల్లో అది ఆశించిన ఫలితం. ఆయనదో 120 కోట్లకు కొన్నాడు దిల్ రాజు గారు అని అంటున్నాం కదా, అది నిజమా కాదా అంటే జనరల్గా ఇవి ఎంత బిజినెస్ చేస్తే అంత బిజినెస్కి ఓకే చెప్పి మిగిలింది
తిరిగి ఇచ్చేటువంటి ఒప్పందాలు రాసుకుంటున్నారు ఈ మధ్య. ఆ ఒప్పందం ప్రకారం ఆయన ఏమి నష్టపోకపోవచ్చు, కానీ ఓకే. ఆయన ఆశించిన లాభాలు అయితే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు తెలుగు మార్కెట్లో. ఓకే. హిందీ మార్కెట్ కండిషన్ ఏంటనేది మనం లేటర్ ఆన్ మాట్లాడదాం. ఓకే. రైట్ సార్. సో ఫైనల్గా మీ రేటింగ్, అవుట్ ఆఫ్ రేటింగ్ అంటే ఎంత ఇస్తారు టాక్సిక్? మేకింగు అంటే ఒక కథని అనుకోవడము, కొన్ని అనుకున్నది ఫార్ములా కథ అయినప్పటికీ దానికి కొంత యాడ్ చేసుకుంటూ వెళ్ళిన పద్ధతి, మేకింగ్ స్టైలు, దీనికి సంబంధించి 2.5 వరకు ఇవ్వవచ్చు ఈ సినిమాకి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.